ధర్మము అన్న మాటకు అర్థం మీరు అనుష్ఠించవలసినది. ఏది అనుష్ఠించాలి అంటే నాకు తోచినది నేను, మీకు తోచినది మీరు అనుష్ఠించడం కాదు. ఏది మీరు నేను కూడా కాలముతో దేశముతో సంబంధము లేకుండా ఎప్పుడూ అందరూ అనుష్ఠించి తరించవలసి ఉంటుందో, ఏది అనుష్ఠించడం చేత మారని సత్యమును మీరు ఎరుకలోకి తెచ్చుకోగలరో అలా మీరు ఆచరించవలసినటువంటి ఆచారకాండగా వేదంలో చెప్పుకొస్తూ జ్ఞానమును పొందడానికి కావలసిన సోపానములనన్నింటినీ ఇచ్చినటువంటి ఈశ్వరుని యొక్క ఊపిరియే వేదంగా నిలబడింది. అందుకే మిగిలిన మతాలకి ఏదో ఒక గ్రంథము ఆధారమై ఉండొచ్చు, ఆ గ్రంథకర్త దానిని చేసిన వారై ఉండొచ్చు. సనాతన ధర్మానికి వేదము ప్రమాణం. ఆ వేదము అపౌరుషేయము, దాన్ని ఎవ్వరూ రచించినది కాదు. అది ఈశ్వరుని ఊపిరి. నేను మీతో తరచుగా ప్రస్తావన చేస్తూ ఉంటాను, నేను ముందరా నా ఊపిరి ముందరా అని అడిగారు అనుకోండి, అది ఎవ్వరూ చెప్పడం సాధ్యం కాదు. నేను నా ఊపిరి ఒక్కసారే ప్రభవిస్తాం. నేను లేను అన్న మాట ఎప్పుడు వస్తుందంటే నా ఊపిరి ఆగిపోయినప్పుడు. నేను నా ఊపిరి విడివడి ఉండనట్టే ఇప్పుడు నేను మాట్లాడడం అంటే నా ఊపిరి వాక్కుగా మారుతోంది. ఈశ్వరుని యొక్క ఊపిరి వేదము అంటే ఈశ్వరుడు ఒకడు, వేదం ఒకడు కాడు. వేదమే ఈశ్వరుడు, ఈశ్వరుడే వేదము. కాబట్టి ఆ వేదమే ప్రమాణము. ఈశ్వరవాక్కు ఏదుందో అది ప్రమాణము, అది ధర్మము. వేదము ఏం చెప్పిందో దాన్ని మాత్రమే మనం పాటిస్తాం. వేదము ఆచారకాండనిస్తుంది. ఆచారము అన్న మాటకు అర్థం నువ్వు ఇలా ప్రవర్తించు, నువ్వు ఈ కార్యాన్ని ఇలా చెయ్యి. ఎందుకు అలా చెయ్యడం? చేదస్తం కోసమా? కాదు. మనసుకి ఏదో ఒక ఆలంబనం లేకపోతే అది పిచ్చెక్కిన కోతిలా ఏదో విషయాల్ని పట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది. మనసుని పవిత్రీకరించడం కోసమే ఆచారం అన్నది వచ్చింది. అందుకు తీసుకొచ్చింది వేదం. మొట్టమొదట ఆచారాన్ని పాటించడం అన్నది ప్రారంభమైతే ఆ ఆచారమును అనుష్ఠించిన కారణం చేత మనసు పరిపక్వమై పవిత్రమై, పవిత్రమైనటువంటి మనసు సత్కర్మాచరణమునందు ఊంచుకుని నిలబడుతుంది. అటువంటి పవిత్ర కర్మాచరణమును భక్తితో చెయ్యడం చేత ఈశ్వరుని యొక్క ప్రీతి కలుగుతుంది. ఈశ్వరుని యొక్క ప్రీతిని సంతరించుకున్న భక్తితో కూడిన కర్మాచరణము జ్ఞానమునకు యోగ్యమవుతుంది. ఆ జ్ఞానము మోక్షమునకు హేతు అవుతుంది. అందుకొరకు కర్మ చెయ్యవలసిన దాన్ని ఆచారకాండగా చెప్పడం దగ్గర నుంచి ఈశ్వరుడే సనాతన ధర్మంలో మనకి వేదాన్ని అందించాడు. ఆ వేదములో చాలా భాగం ధర్మం గురించే మాట్లాడతారు. ధర్మము అంటేనే ధ్రియతేవా జనైరితి ధర్మం. ఆచరించినది ఏదో దానికే ధర్మమని పేరు. తెలిసి ఉన్నది ధర్మం కాదు. ధర్మాచరణమునందు తెలిసి ఉండడం అన్నది ఒక సోపానం. అసలు తెలియకుండా ఎలా ఆచరిస్తావు? తెలుసుకుంటే ఆచరిస్తావు. కాబట్టి తెలుసుకోవడం అన్నది ఆచరించడం కోసం. ఆచరించడం దగ్గరికి వచ్చేటప్పటికీ అనేక రకమైన భేషజాలు అడ్డొచ్చి ఆచరించడానికి పనికి రాకుండా తెలుసుకోవడానికి మాత్రమే పనికొచ్చినది ఏదో అది ధర్మం కాదు. తెలుసుకుని అనుష్ఠించినదేదో అది మాత్రమే ధర్మము. ధ్రియతేవా జనైరితి ధర్మం. తాను పట్టుకున్నదేదో, తాను అనుష్ఠించినదేదో అది ధర్మం. అలా పట్టుకోవడానికి అనుష్ఠించడానికి ఎవరు ఏది తమ సొంత అభిప్రాయంగా చెప్తే అటువంటి అభిప్రాయాన్ని ఆచరించమని మనకి ఋషులు చెప్పలేదు. వేదము దేన్ని చెప్పిందో దాన్ని మాత్రమే అనుష్ఠించు. ఆ ధర్మము నువ్వు పండేటట్లు చెయ్యగలదు. పిందె తనంత తాను పండదు. పిందె పండు ఈ రెండు దశలలో ఆ పిందె పండాలి అంటే పిందె చెయ్యవలసినటువంటిది ఒక్కటే. పిందె చెట్టు నుండి విడిపోకూడదు. ఎప్పుడు విడిపోతుంది తనంత తానుగా? పిందె పండిపోయిన తర్వాత విడిపోతుంది. పిందె చెట్టు యొక్క ఆ పువ్వు పుట్టినటువంటి ఆ ప్రదేశాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. మీరు లోకంలో ఏ పిందె కొరకండి వగరుగానే ఉంటుంది. ఇంకొంచెం పెద్దదవుతుంది, కాస్త పులుపో వగరో ఏదో కాయ అవుతుంది. ఏ కాయ ముట్టుకోండి గట్టిగానే ఉంటుంది. ఏ కాయ అయినా సరే పండైపోనివ్వండి రంగు మారిపోతుంది.
అది పచ్చగానో ఎర్రగానో అయిపోతుంది. లోపల ఉన్నటువంటి పదార్థం అంతా మృదువుగా అయిపోతుంది, పీశలంగా అయిపోతుంది. లోపల ఉన్న పదార్థం అంతా తీయగా అయిపోతుంది. ఇక తాను పండైపోయిన తరువాత పట్టుకోవలసిన అవసరం ఇక పిండికి లేదు. పండైపోయిన తరువాత తనంత తాను విడిపోయి కింద పడిపోతుంది. అందుకే మన వాళ్ళు ఎప్పుడూ ఒక మాట అంటుంటారు, పండిపోయాడండి ఆయన పండిపోయారండి మహానుభావుడు అంటారు. చిన్నతనంలో ఆటలు ఆడిస్తే పంటలు వేసుకోండి అంటారు. వైకుంఠపాళి ఆడించి పరమపద సోపాన పటము అనేవారు మా చిన్నతనంలో. దాన్ని పరమపదమును చేరడానికి కావలసిన సోపానములతో కూడిన క్రీడ. అందులో ఎప్పుడు పండిపోయాడు? దేవతల మధ్యలో తిరిగినప్పుడు కూడా పండడు. పరమపురుషుని చేరిపోయిన తర్వాత పండిపోతాడు. అప్పటి వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, పందెం వేస్తూనే ఉంటాడు. నువ్వు ఎంతకాలం కర్మాచరణం చెయ్యాలి? పండిపోయే వరకు చెయ్యాలి. పండిపోయిన తరువాత తనంత తాను విడిపోతాడు. ఇలా పండిపోవడానికి కావలసిన ప్రాతిపదికను అందించడమే ధర్మాన్ని అందించడం. ఈ ధర్మాన్ని అందించేటటువంటి ప్రక్రియలో సనాతన ధర్మమునందున్నంత పరిశ్రమ, సనాతన ధర్మమునందున్నంత బోధ మీకు ఇంకెక్కడా కనపడదు. దాని కొరకే యథార్థమునకు సమస్త వాంగ్మయం వచ్చింది. అందుకే మీరు క్రతువు చెయ్యండి, మీరు ఒక ప్రవచనం చెయ్యండి, మీరు ఏదైనా చదువుకోండి, ఆఖరణ మనందరం చెప్పే మాట ఒకటే, 3 మార్లు ఓం శాంతి శాంతి శాంతి. మాకు శాంతి కావాలి. ధర్మము దేని కొరకు వచ్చిందంటే ఇదిగో ఈ శాంతిని పొందడానికి వచ్చింది. నువ్వు శాంతంగా ఉండాలి, ఇంకొకరిని శాంతంగా ఉండనివ్వాలి. పరమేశ్వరుడే ఈ పిండాండాన్ని సృజించాడు. పరమేశ్వరుడే బ్రహ్మాండాన్ని సృజించాడు. పరమేశ్వరుడు దీనికి కన్నులు పెట్టాడు. పరమేశ్వరుడు బయట జలపాతం పెట్టాడు. పరమేశ్వరుడు ఇక్కడ పళ్ళు పెట్టి నాలుక పెట్టాడు. పరమేశ్వరుడు బయట యాపిల్ పండు పెట్టాడు. పరమేశ్వరుడు ఇక్కడ కంఠం పెట్టాడు. పరమేశ్వరుడు బయట నీళ్లు పెట్టాడు. పరమేశ్వరుడు తిన్నదాన్ని జీర్ణం చేసి మిగిలిన పిప్పిని విడిచిపెట్టేటటువంటి స్థితిని ఈ పిండాండానికి ఇచ్చాడు. ఈ విడిచిపెట్టిన దాన్ని పుచ్చుకొమ్మని బ్రహ్మాండాన్ని శాసించాడు. బ్రహ్మాండంలో ఉన్నటువంటి భోగాలని నువ్వు అనుభవించవద్దు అని ఈశ్వరుడు శాసనం చెయ్యలేదు. అనుభవించమని ఆయన చెప్పాడు. కానీ నీకున్న బలం ఎంతో దాన్ని బట్టి నువ్వు అనుభవించడం కాదు. నీ బలాన్ని శక్తిని బట్టి కాదు అనుభవించవలసింది. ఈశ్వరుడు చేసిన నియమానికి నువ్వు బద్ధుడవై అనుభవించవలసి ఉంటుంది తప్ప నాకింత శక్తి ఉంది కదా అని శక్తిహీనులైనటువంటి వారిది నీవు అనుభవించడాన్ని మనకి శాస్త్రములు అంగీకరించు. అక్కడొచ్చింది ధర్మం అన్నమాట. ఆ ధర్మం అన్న మాట లేకపోతే బలవంతుడైన వాడు బలహీనుడైన వాడిని కొట్టుకు తింటాడు. అందుకే ఈ ధర్మము అన్న మాట సనాతన ధర్మంలో ఎంత దూరం వరకు వెళ్ళిపోయిందో తెలుసా అండి? యుద్ధ భూమి అని ఒక భూమి, ఇంట్లో అగ్నిశాల అని ఒక గది, అక్కడికి తీసుకెళ్లి అగ్నిహోత్రాలని పెట్టుకుంటారు. పూజ గది ఒక గది, పడక గది ఒక గది. మీ ఇంట్లో మీరు విభాగం చేసుకున్నట్టే యుద్ధం చెయ్యవలసి వస్తే ఈ దేశంలో యుద్ధ భూమి అని వేరొక భూమిని నిర్ణయం చేశారు. అక్కడికెళ్ళి యుద్ధం చేసేవారు. యుద్ధ భూమి ఎక్కడ ఉండాలి? నగరం మధ్యలో ఉండేటటువంటి క్రీడా మైదానాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిగా వాడరు. యుద్ధ భూమి సామాన్యమైనటువంటి జనులు, జానపదులు, పిల్లలతో పాపలతో ప్రజలు ఉండే ప్రదేశాలు ఎక్కడుంటాయో అటువంటి నగరాలకి దూరంగా ఉన్న చోట ప్రత్యేకంగా యుద్ధం చేయడానికి వెళ్ళి నిలబడేవారు. ఆ యుద్ధం చేసేటప్పుడు వాడేటటువంటి అస్త్రశస్త్రాలను ప్రయోగించడానికి కావలసిన విద్యని కూడా వేదమునకు ఒక భాగమైనటువంటి ధనుర్వేదం లోకానికి నేర్పింది. అది ఎవరు ధనుర్వేదాన్ని నేర్చుకుని ధర్మరక్షణ కొరకు పోరాటం చెయ్యాలో వాళ్ళకి ఆ ధనుర్వేదం నేర్పమంది. వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు మాత్రం ఊరి మధ్యలో నిలబడి మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా యుద్ధం చేసేవాళ్ళు ఊరి బయటికి వెళ్ళి యుద్ధ భూమిలో నిలబడి యుద్ధం చెయ్యండి. యుద్ధం చేసేటప్పుడు కూడా సూర్యోదయాత్పూర్వము కాని సూర్యాస్తమయానంతరము కాని యుద్ధము లేదు. మీరు మహాభారతాన్ని పరిశీలిస్తే వ్యాసభారతంలో ఒక అద్భుతమైన ఘట్టం
యుద్ధం పూర్తయి సూర్యాస్తమయమైంది, ఇంకా కాసేపు ఆగితే ప్రాయశ్చిత్తంతో సంధ్యావందనం చెయ్యాలి. భీష్మాచార్యుల వంటి మహాపురుషులు సూర్యాస్తమయమై రథం ఇలా కిందకి దిగగాని ఇంటికి వెళ్లి స్నానం చేసి సంధ్యావందనం చెయ్యడానికి కూర్చుని అర్ఘ్యప్రదానం చేస్తే ప్రాయశ్చిత్తంతో చెయ్యవలసి వస్తుంది. కనుక స్నానం చెయ్యకపోయినా, పంచభూత స్నానం మనకుంది, శాస్త్రం అంగీకరించింది, కాశింత పృథివిని తీసి తల మీద వేసుకుని వారు అక్కడే ఉన్నటువంటి యుద్ధభూమిలో మట్టిని తీసి సూర్య భగవానుడికి అర్ఘ్యంగా విడిచిపెట్టేశారు. మహాభారతం అంటే నీ విహిత కర్మాచరణం నువ్వు చెయ్యవలసి వస్తే ఆ సమయంలో నువ్వు స్నానం చేసిలేవన్న బెంగ కూడా నీకు లేకుండా శాస్త్రం చూసింది. సంధ్యావందనం చెయ్యాలా, స్నానం చెయ్యడానికి ఇబ్బంది వచ్చి సంధ్యావందనం మానేయాలా అన్న ప్రశ్న వస్తే ఇంత విభూతి తీసి తల మీద వేసుకో, ఇంత విభూతి తీసి పెట్టుకుని సంధ్యావందనం చెయ్యి, తప్ప సంధ్యావందనం మానద్దని చెప్పి అంత గొప్ప ధర్మం నేర్పింది. ఒక యుద్ధ భూమికి వెడితే నగారా మోగించేవాడు ఉంటాడు, ఒక యుద్ధ భూమికి వెడితే అందరికీ నీళ్లు అందించేవాడు ఉంటాడు, రాత్రి వీళ్ళు వచ్చేటప్పటికి శిబిరాల్లో అన్నం వండేవాళ్ళు ఉంటారు. వాళ్ళ జోలికి వెళ్లి వాళ్ళని చంపకూడదు, పారిపోయేవాడిని చంపకూడదు, ధనస్సు విరిగి ఇంకో ధనస్సు పట్టుకుంటున్న వాడిని చంపకూడదు, విమ్మిచ్చిన వాడిని చంపకూడదు, చుట్టూ నిలబడి అందరూ కలిసి ఒక్కడిని చంపకూడదు, యుద్ధం చెయ్యకుండా పరాకుగా ఉండి యుద్ధానికి విముఖుడై ఉన్నవాడి మీద బాణం వేసి చంపకూడదు, యుద్ధానికి తాను సిద్ధపడి ఎదురొడ్డి నిలబడిన వాడిని మాత్రమే చంపాలి. ఎక్కడున్నా ఈ ధర్మాలు నాకు చెప్పండి. తరువాతి కాలంలో జరిగిన యుద్ధాలు మీకు తెలుసు. అమాయకులైనటువంటి ప్రజలు, ఏ పాపం తెలియని వాళ్ళు రాత్రుళ్ళు నిద్రపోతుంటే నగరాల మీద తీసుకొచ్చి బాంబులు వీసినటువంటి ఘన చరిత్ర మిగిలిన చోట్ల ఉంటే యుద్ధ భూమి యందు పాటించవలసిన ధర్మాన్ని కూడా చెప్పి అలాగే సంధ్యావందనం చేసి అలాగే యుద్ధం చేసినటువంటి జాతికి వారసత్వం మనది. అంత గొప్ప ధర్మం ఈ జాతిది. ప్రతి చోట ధర్మమే. ధర్మము తప్పి బ్రతకడం కన్నా ధర్మాచరణమునందు శరీరాన్ని విడిచిపెట్టడమే శ్రేయస్కరమని నమ్మి బతికారు.